వెల్కమ్ టు గ్రావియర్ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు గ్రావియర్ అబౌట్ యూజ్ అవర్ మిషన్. గ్రావియర్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే 2500, 5000 ప్యాకేజ్, 2 ప్యాకేజీలు ఉన్నాయి. ఈ 2500 జాయిన్ అయినప్పుడు మనకి ప్రొడక్ట్స్ ఇస్తారు. 2500 జాయిన్ అయినప్పుడు ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయని మనం ముందుగా చూద్దాం. సోలార్ ల్యాంప్ విత్ బ్లూటూత్ స్పీకర్, ఇటువంటి ప్రొడక్ట్స్ ఒక 12 రకాలు 15 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం ముందు ఈ ప్రొడక్ట్స్ ఫొటోస్ చూద్దాం. ఒకసారి ఫొటోస్ చూద్దాం. ఇది సోలార్ ల్యాంప్ విత్ దీనికి 2 లైట్స్ ఉంటుంది, 4 లైట్స్ ఉంటాయి, 2 లైట్స్ కూడా ఉంటుంది. ఇవి 2 లైట్స్ ప్లస్ బ్లూటూత్ కూడా ఉంటుంది దీనికి. ఇది బ్లూటూత్. ఇటు సైడ్ స్పీకర్ ఉంటుంది. 24 energy world of music. Bluetooth mode. మనం పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు, రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు, దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ప్లస్ దీనికి సోలార్ ఉంటుంది. ఇక్కడ ఈ సోలార్ ల్యాంప్ జస్ట్ ఈ కాంతి కూడా మనకు ఛార్జింగ్ అవుతుంది. మనం చేయబెట్టామనుకోండి ఆగిపోతుంది, చేయి తీస్తే వెలుగుతుంది. జస్ట్ మన చిన్న వెలుతురు, ఇంట్లో ఉండే వెలుతురు కూడా ఛార్జ్ అవుతుంటుంది. ఓకేనా, ఇది ఒక ప్రోడక్ట్. తర్వాత స్మార్ట్ వాచ్, ఇది ఒక ప్రోడక్ట్. చూడవచ్చు 3 బెల్ట్లు, ఒక స్మార్ట్ వాచ్, ఇది ఒక ప్యాకేజీ. తర్వాత నెక్ బ్యాండ్, 84 అవర్స్ ఉంటుంది ఛార్జింగ్. నెక్ బ్యాండ్ అవుతుంది. తర్వాత మ్యాగ్నెట్ బ్రాస్లెట్ ప్రోడక్ట్. తర్వాత టిమ్మరు అండ్ టార్చ్ లైట్, ఈ 2 ఒక ప్యాకేజ్. హెచ్టీసీ కంపెనీ టిమ్మరు అండ్ టార్చ్ లైట్, సోలార్ టార్చ్ లైట్ అది. మళ్ళీ నెక్స్ట్ సోలార్ టార్చ్ లైట్ ప్లస్ సౌండ్ బార్ ఒకటి ఉంటుంది. ఇంకా హనీ బాటిల్ ప్లస్ సోలార్ ల్యాంప్, ఈ 2 కలిసి ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఈ సోలార్ ల్యాంప్ బదులు శానిటరీ ప్యాడ్స్ కూడా ఉంటాయి. అవైనా 50 తీసుకోవచ్చు, లేదా ఈ సోలార్ ల్యాంప్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు అనమాట. ఇవి మొత్తం ఒక ప్యాకేజ్. తర్వాత పవర్ బ్యాంకు, తర్వాత ఇయర్ బడ్స్, తర్వాత కొనెక్ ఫుడ్ ప్యాచ్, హెల్త్ పర్పస్, ఇది 10 ప్యాడ్స్ ఇస్తారు. తర్వాత క్లాసిక్ వైట్ సోప్స్ 2500, దానికి 20 సోప్స్ ఇస్తారు. తర్వాత పవర్ ఛార్జర్, 8 volts ఛార్జరు, ప్లస్ దీనికి 3 pin కేబుల్ ఒకటి ఇస్తారు. అదే కపుల్ వాచెస్, సిల్వర్ కలర్ ఒకటి ఒక సెట్. సిల్వర్ కావాలంటే సిల్వర్ ఇస్తారు, గోల్డ్ కావాలంటే గోల్డ్ ఇస్తారు, గోల్డ్ కలర్ ఇస్తారు. తర్వాత మైక్ సెట్, బ్లూటూత్ మైక్ సెట్, రికార్డింగ్ మైక్స్ అనమాట. ఇది ఒక 2 మైక్స్, ఒక బ్లూటూత్ ఉంటుంది. అదేవిధంగా సౌండ్ బార్, టీవీ పైన ఉండే సౌండ్ బార్, ఎంజెడ్ కంపెనీ సౌండ్ బార్ ఒకటి ఇస్తారు. ఇవే కాకుండా శానిటరీ ప్యాడ్స్ కూడా 150 ఉంటాయి, 150 ఇస్తారు. లేదంటే విడివిడిగా ఎక్కడైనా 50 మ్యాచింగ్ చేసి అయినా శానిటరీ ప్యాడ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం బిజినెస్ ప్లాన్ చూద్దాం. అంతా ప్రోడక్ట్స్ చూసాం కదా, ఇప్పుడు బిజినెస్ ప్లాన్ చూద్దాం. బిజినెస్ ప్లాన్ వచ్చేసరికి బిజినెస్ ప్లాన్ చూద్దాం. బిజినెస్ ప్లాన్ ప్రోడక్ట్స్ చూసాం కదా, ఇవన్నీ ప్రోడక్ట్స్ మనం చదువుకున్నా కూడా ఐడియా వస్తుంది మొత్తం. డబుల్ కార్డ్ బెడ్షీట్ కూడా ఉంది, 2 పిల్లో కవర్స్ ఉంది, కపుల్ వాచెస్, వైర్లెస్ మైక్ సెట్, మొబైల్ ఛార్జర్, 8 volts టీవీ సౌండ్ బార్, డబుల్ కార్డ్ బెడ్షీట్, గోల్డెన్ ఫుడ్ ప్యాచ్. ఓకే, ప్రోడక్ట్స్ అన్నీ ఇవే. తర్వాత మనం ఇన్కమ్ విషయంలోకి వచ్చేసరికి లెవెల్ బైనరీ, ఫస్ట్ 2500 లెవెల్ బైనరీ, మిగతావన్నీ నార్మల్ బైనరీ కూడా ఉంది. ఆటో పూల్ ఇన్కమ్ ఉంది, మంత్లీ ఇన్సెంటివ్ ఉంది, రివార్డ్ ఇన్కము, రాయల్టీ ఇన్కము, రీపర్చేజ్ ఇన్కమ్, ఈ విధంగా అన్ని ఇన్కమ్స్ ఉన్నాయి. మొత్తం టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ వచ్చేసి 4, 5, 6, 7 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఈ లెవెల్ బైనరీ విషయానికి వచ్చేసరికి మనం చూడొచ్చు. లెవెల్ బైనరీలో 2500 పెట్టి జాయిన్ అయితే మనకి ఒక ప్రోడక్ట్ ఇచ్చేస్తారు స్పాట్లో. మనం జాయిన్ అయినాక ప్రోడక్ట్ తీసుకున్నాక ఆ ప్రోడక్ట్ మనకు నచ్చి అంతా బాగుంది, ఎక్సలెంట్గా ఉంటే ప్రోడక్ట్, మనం లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, ఇద్దరు కానీ 2 ప్రోడక్ట్స్ అమ్మిస్తే, అంటే ఇద్దరు జాయిన్ చేస్తే మనకి ఫస్ట్ ఏబి మ్యాచ్ అవ్వగానే మనకి 2500 అనేది ఇన్కమ్ అనేది రిలీజ్ అవుతుంది. దీనికి 25% కటింగ్ ఉంటుంది,
పోను మనకు 1875 రూపాయల దాకా మన అకౌంట్కి వితిన్ స్పాట్లో మన ఫండ్ మన పర్చేజ్ వ్యాలెట్లో ఉన్న ఫండ్ని మీ అప్లైనర్ కానీ లేదా మాకు ఎవరికి కొట్టినా కూడా మీకు ఏమంటే క్యాష్ అనేది ఫోన్పే చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, ఇది లెవెల్ బైనరీ. లెవెల్ బైనరీ అంటే మీకు ఐడియా ఉంది కదా. మీరు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఇద్దరు జాయిన్ చేస్తే మీకు లెవెల్ బైనరీ 2500 వచ్చింది. అదే వీళ్ళిద్దరి కింద ఇద్దరిద్దరు జాయిన్ అయినప్పుడు నలుగురు అవుతారు కదా. నలుగురు అయినప్పుడు మీకు నలుగురికి రాదు, 2 మ్యాచ్లు రావు, కేవలం ఒక మ్యాచ్ మాత్రమే వస్తుంది. మీకు ఫస్ట్ లెఫ్ట్లో ఒకటి రైట్లో ఒకటి ఎక్కడన్నా కానీ అటు ఇటు పడ్డప్పుడు మాత్రమే మీకు లెవెల్ బైనరీ అనేది ఫస్ట్ మీకు మ్యాచ్ అవుతుంది. ఆ తర్వాత పడ్డ ఐడీలు, సెకండ్ టైం పడ్డ ఐడీలు ఆ పైన ఇమీడియట్గా ఉన్న అప్లైనర్కి మ్యాచ్ అవుతుంటాయి అనమాట. అట్లా 2వ లెవెల్ ఒక మ్యాచింగు, 3వ లెవెల్ వచ్చేసరికి 2వ లెవెల్లో నలుగురు ఉంటారు కదా, నలుగురు అయినా కూడా మీకు ఒక మ్యాచ్ అవుతుంది. 3వ లెవెల్లో 8 మంది ఉంటారు, 8 మంది అయినా మీకు ఫస్ట్ పడ్డ 2 ఐడీలు మాత్రమే మ్యాచ్ అవుతాయి. అట్లా నెక్స్ట్ 4వ లెవెల్లో ఎంతమంది ఉన్నా కానీ మీకు ఫస్ట్ పడ్డ 2 ఐడీలు మ్యాచ్ అవుతాయి. మిగతా టైం పడ్డ ఐడీలని ఇమీడియట్గా ఉన్న అప్లైనర్కి మాత్రమే మ్యాచ్ అవుతుంటాయి. అదే లెవెల్ బైనరీ అంటే లెవెల్కి వచ్చి ఒక మ్యాచ్ మాత్రమే మీకు వస్తుంది. అట్లా 25 లెవెల్స్ మ్యాచ్ అవ్వగానే మీకు 25 మ్యాచ్ అయిన ఐడి కట్ అవుతుంది. కట్ అయిపోయి మీరు నెక్స్ట్ క్యాడర్కి అప్గ్రేడ్ అవుతారు. తర్వాత 26, 20, 26, 27 ఐడీస్ కూడా కంటిన్యూషన్ మీ బిజినెస్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఇది ఎక్కడ ఆగదు. కానీ కేవలం ఒక్క పేరు మాత్రమే కట్ అయ్యి మీరు నెక్స్ట్ లెవెల్కి బ్రాంజ్ లెవెల్కి వెళ్ళిపోతారు. బ్రాంజ్ లెవెల్కి వెళ్ళే ముందు బ్రాంజ్ లెవెల్కి మీకు కట్ అయిన ఐడీతో పాటు కంపెనీ ఇంకొంచెం అమౌంట్ కలిపి మీకు 5000 ఐడి క్రియేట్ చేస్తుంది కంపెనీ. 5000 రూపాయల ఐడి కంపెనీ మీకు బ్రాంజ్ లెవెల్లో క్రియేట్ అవుతుంది. ఈ 5000 రూపాయల ఐడి క్రియేట్ అయినందుకు మీకు కంపెనీ ఏమి ప్రొడక్ట్ ఇవ్వదు, కేవలం మీకు మ్యాచింగ్ ఇన్కమ్ మాత్రం ఇస్తుంది. 1750 రూపాయలు ఒక మ్యాచింగ్. మీరు ఏ విధంగా 25 లెవెల్స్ కంప్లీట్ చేసుకొని ఈ బ్రాంచ్ ర్యాంక్ వచ్చారో మీ కింద వాళ్ళు ఉంటారు కదా, మీ కింద వాళ్ళు కూడా అదేవిధంగా 25 లెవెల్స్ కంప్లీట్ చేసుకుని వచ్చినప్పుడల్లా మీకు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వచ్చినప్పుడల్లా మీకు మ్యాచ్ అనేది 1750 రూపాయలు జరుగుతుంది. లేదు నేను 5000 ఐడీలోనే డైరెక్ట్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు 5000 డైరెక్ట్గా క్యాష్ కట్టి ఆ 2500 కట్టకుండా డైరెక్ట్ ఈ 5000 ఐడీలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ 5000 ఐడి డైరెక్ట్ మీరు క్యాష్ కట్ జాయిన్ అయితే మీకు ప్రొడక్ట్ అనేది ఎమ్మటే ఇస్తుంది కంపెనీ. ప్లస్ మీకు మ్యాచింగ్ ఇది నార్మల్ బైనరీ. ఇక్కడ మీకు ఎక్కడ లెఫ్ట్ రైట్ ఎన్ని మ్యాచ్ అయినా కూడా అన్ని 1750 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది బ్రాంజ్ ర్యాంక్. ఈ బ్రాంజ్ ర్యాంక్లో మీరు 50 ఐడీలు కంప్లీట్ చేసుకున్నారనుకోండి, 50 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే మీరు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవుతారు. ఎక్కడికి? సిల్వర్ లెవెల్కి మీరు అప్గ్రేడ్ అవుతారనమాట. మళ్ళీ మీ 51 పేరు, 52 పేరు ఇంకా ఇవన్నీ కంటిన్యూషన్ వస్తూనే ఉంటుంది. ఈ బైనరీ అనేది ఆగదు, లెవెల్ బైనరీ అనేది ఎక్కడ ఆగదు. ఈ 2 కంటిన్యూషన్ జరుగుతూనే మళ్ళీ మీరు నెక్స్ట్ క్యాడర్కి ప్రమోట్ అవుతారనమాట. సిల్వర్ క్యాడర్లో మీకు 10,000 ఐడి జనరేట్ అవుతుంది. ఇక్కడ మీకు 3500 మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. ఇట్లానే 3500 మ్యాచింగ్ తీసుకుంటూ మీకు 50 పేర్స్ మ్యాచ్ అవ్వగానే మీరు కంప్లీట్ టు ప్రమోట్ యాజ్ ఏ నెక్స్ట్ గోల్డ్ ర్యాంక్ హెచ్ అవుతారు అనమాట. మీరు గోల్డ్ ర్యాంక్ హెచ్ అయితే 25,000 ఐడి క్రియేట్ అవుతుంది కంపెనీ. ఇక్కడ కంపెనీ క్రియేట్ చేస్తుంది. దీనికి మీకు మ్యాచింగ్ వచ్చేసి మీ కిందోళ్ళు మీరు ఏ విధంగా అయితే గోల్డ్ ర్యాంక్ సిల్వర్ నుంచి గోల్డ్కి వచ్చారో మీ కిందోళ్ళు కూడా సిల్వర్ నుంచి గోల్డ్కి వచ్చినప్పుడు మీకు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి సిల్వర్ వచ్చినప్పుడు మీకు 7,000 అనేది మ్యాచింగ్ జరుగుతుంది. ఇట్లా మీరు ఇక్కడ కూడా గోల్డ్ ర్యాంక్లో కూడా 50 పేర్స్ కంప్లీట్ చేసుకోగలనే 50 పేర్స్ కంప్లీట్ టు ఏ ప్రమోట్ యాజ్ ఏ నెక్స్ట్ ప్లాటినం ర్యాంక్కి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ ప్లాటినం ర్యాంక్ ఎలిజిబుల్ అవ్వగానే మీ కింద మళ్ళీ మీరు ప్లాటినం అయినాక మీ కింద లెఫ్ట్ ఒక ప్లాటినం రైట్ ఒక ప్లాటినం వస్తే మీకు 14,000 రూపాయలు మ్యాచింగ్ అనేది కంపెనీ ఇవ్వబడుతుంది. ఇదే విధంగా 14,000 ఇంటూ 50 పేర్స్ మ్యాచ్ అవ్వగానే మీకు కంప్లీట్ టు ప్రమోట్ యాజ్ ఏ 50 పేర్స్ కంప్లీట్ టు ప్రమోట్ యాజ్ ఏ నెక్స్ట్ టోపాజ్ ర్యాంక్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. టోపాజ్ ర్యాంక్ హెచ్ఓ అవుతారు. ఇక్కడ టోపాజ్ ర్యాంక్ హెచ్ఓ అవ్వగానే మీకు 80,000 ఐడి క్రియేట్ అవుతుంది, కంపెనీ నుంచి క్రియేట్ అవుతుంది. మీ కింద లెఫ్ట్ ఒక టోపాజ్ రైట్ ఒక టోపాజ్ వస్తే 28,000 మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టోపాజ్ ర్యాంక్లో కూడా 50 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే మీరు నెక్స్ట్ రూబీ ర్యాంక్కి హెచ్ అవుతారు. ఈ రూబీ ర్యాంక్లో 1,60,000 రూపాయల ఐడి క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీకు 56,000 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 56,000 రూపాయల మ్యాచింగ్ ఇన్కమ్ కూడా మ్యాచింగ్ లెవెల్స్ 50 లెవెల్స్ కంప్లీట్ చేసుకోగలనే 50 పేర్స్ లెవెల్స్ కాదు 50 పేర్స్ కంప్లీట్ చేసుకోగలనే మీరు నెక్స్ట్ డైమండ్ ర్యాంక్కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. డైమండ్ ర్యాంక్ హెచ్ అవుతారు. ఈ డైమండ్ ర్యాంక్ హెచ్ అవ్వగానే ఇక్కడ 3,20,000 రూపాయల ఐడి జనరేట్ అవుతుంది. ఇక్కడ మీకు 1,12,000 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది జరుగుతుందన్నమాట. ఒక మ్యాచ్ అయితే మీకు 1,12,000 వస్తుంది. అట్లా 50 పేర్స్ మ్యాచ్ అవ్వగానే మీరు నెక్స్ట్ ఆటో పుల్లోకి అనేది నెక్స్ట్ లెవెల్ ఆటో పుల్లోకి వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ మీ ఆటో పుల్ ఇన్కమ్ చూసుకుంటే
మీకు అర్థమైంది కదా. ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు నెక్స్ట్ ఫోన్ చేసి అయినా అడగొచ్చు. ఇక్కడ మీకు ఆటో పుల్ ఇన్కమ్ వచ్చేసరికి మీరు ఇందాక లెవెల్ బైనరీ చూశారు కదా. లెవెల్ బైనరీలో మీరు 25 పేర్స్ కంప్లీట్ అవ్వగానే ప్రమోట్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ లెవెల్స్ పెరుగుతూ 200 పేర్స్ అయ్యారనుకోండి, మీకు 15,000 రూపాయలు ఉండే ఐడి ఆటో పుల్లో ఒకటి జనరేట్ అవుతుంది. మీకు ఆటో పుల్ ఇన్కమ్ గురించి నేను మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ఆటో పుల్ ఇన్కమ్ అనేది మనం మళ్ళీ తెలుసుకుందాం. అదేవిధంగా మీరు బ్రాంజ్ ర్యాంక్లో కూడా 200 పేర్స్ కంప్లీట్ అయితే మళ్ళీ ఇంకొక ఐడి ఆటో పుల్లోకి వెళ్తుంది. 15,000 రూపాయల ఐడి ఆటో పుల్లోకి వెళ్తుంది. అదే సిల్వర్ ర్యాంక్లో మీరు సిల్వర్ ర్యాంక్లో ఒక 200 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ 30,000 రూపాయల ఐడి ఆటో పుల్లో జనరేట్ అవుతుంది అనమాట. అదేవిధంగా గోల్డ్ ర్యాంక్లో ఆటో పుల్లో మీరు 200 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే గోల్డ్ ర్యాంక్లో కూడా ఆటో పుల్లోకి వెళ్తారు. ఇక్కడ 60,000 రూపాయల ఐడి ఆటో పుల్లోకి అనేది వెళ్తుంది అనమాట. అదేవిధంగా ప్లాటినం ర్యాంక్లో మీరు 200 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 1,20,000 రూపాయల ఐడి ఆటో పుల్లోకి జనరేట్ అవుతుంది అనమాట. అదేవిధంగా టోపాజ్ ర్యాంక్లో మీరు 200 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 2,40,000 రూపాయల ఐడి ఆటో పుల్లోని జనరేట్ అవుతుంది అనమాట. అదేవిధంగా రూబీ ర్యాంక్ వచ్చారనుకోండి, మీకు రూబీ ర్యాంక్లో 200 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 4,80,000 రూపాయల ఐడి ఆటో పుల్లో జనరేట్ అవుతుంది అనమాట. అదేవిధంగా డైమండ్ ర్యాంకులో ఆటో పుల్ హెచ్వైఆర్ ఇక్కడ 9,60,000 రూపాయల ఐడి ఆటో పుల్లో జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఆటో పుల్ ఇన్కమ్స్. ఆటో పుల్ ఇన్కమ్ గురించి మనం అదే డీటెయిల్స్గా తెలుసుకుందాం. అది 6 లెవెల్స్ ఉంది ఆటో పుల్ ఇన్కమ్. ప్రతి లెవెల్కి మనం అప్గ్రేడ్ అవుతూ ఉంటాము. అది నేను దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మంత్లీ ఇన్సెంటివ్స్ చూద్దాం. మీరు లెవెల్ బైనరీలోనే 200 పేర్స్ అయిపోయింది, అక్కడ ఆటో పుల్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ 200 పేర్స్ కాకుండా 400 పేర్స్ అయినాయి అనుకోండి. మీకు మళ్ళీ 400 పేర్స్ అయితే లెవెల్ బైనరీ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది, ఆటో పుల్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. మళ్ళీ మంత్లీ ఇన్సెంటివ్స్ పెట్టారు కంపెనీ వాళ్ళు. 1,000 రూపాయలు ఇంటూ 5 నెలలు మంత్లీ శాలరీ ఇస్తుంది అనమాట. 400 పేర్స్ కంప్లీట్ అవ్వగానే, అంటే మొత్తం 200, అక్కడ ఒక 25, ఇక్కడ ఒక 200, మొత్తం 625 పేర్స్ అవ్వగానే మీకు 1,000 రూపాయలు ఇంటూ 5 నెలలు శాలరీ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా బ్రాంజ్ ర్యాంక్లో కూడా మొత్తం 650, అక్కడ ఒక 50 పేర్స్ ఫస్ట్, తర్వాత 200, ఇది ఒక 400, మొత్తం 650 పేర్స్ అంటే అవ్వగానే మీకు 3,000 ఇంటూ 5 నెలలు శాలరీ అనేది ఇస్తుంది అనమాట కంపెనీ. అదేవిధంగా సిల్వర్ ర్యాంక్లో కూడా సేమ్ 650 పేర్స్ కంప్లీట్ అవ్వగానే, అంటే 400 పేర్స్ కంప్లీట్ అవ్వగానే మీకు 9,000 ఇంటూ 5 నెలలు శాలరీ అనేది ఇస్తుంది అనమాట. అదేవిధంగా గోల్డ్ ర్యాంక్లో కూడా 400 పేర్స్ కంప్లీట్ అవ్వగానే 27,000 ఇంటూ 5 నెలలు శాలరీ ఇస్తుంది అనమాట. అదేవిధంగా ప్లాటినం ర్యాంక్లో కూడా 400 పేర్స్ కంప్లీట్ అయితే 81,000 ఇంటూ 5 నెలలు శాలరీ ఇస్తుంది. అదేవిధంగా టోపాజ్ ర్యాంక్లో 400 పేర్స్ కంప్లీట్ అవ్వగానే 2,43,000 ఇంటూ 5 నెలలు మంత్లీ ఇన్సెంటివ్ అనేది ఇస్తుంది అనమాట. అదేవిధంగా రూబీ ర్యాంక్లో కూడా 400 పేర్స్ కంప్లీట్ అవ్వగానే 7,29,000 ఇంటూ 5 నెలలు శాలరీ ఇస్తుంది అనమాట, మంత్లీ ఇన్సెంటివ్. అదేవిధంగా డైమండ్ ర్యాంక్లో 400 పేర్స్ కంప్లీట్ అవ్వగానే 21,87,000 5 నెలలు ఇస్తుంది అనమాట. 21,87,000 లెక్కన మంత్లీ 5 మంత్స్ ఇస్తుంది అనమాట. ఇదే విధంగా మనం ఇప్పుడు మంత్లీ ఇన్సెంటివ్ చూసాము. తర్వాత నెక్స్ట్ రివార్డ్ ఇన్కమ్ చూద్దాం. రివార్డ్ ఇన్కమ్ వచ్చేసరికి మీకు 600 పేర్స్ కంప్లీట్ అవ్వగానే లెవెల్ బైనరీలో 25,000 రివార్డ్ ఇస్తుంది అనమాట కంపెనీ. 600 పేర్స్ కంప్లీట్ అయితే 25,000 రివార్డ్. అదేవిధంగా బ్రాంజ్ ర్యాంక్లో కూడా 600 పేర్స్ కంప్లీట్, అంటే పైన 400 అవన్నీ కాకుండా అదనంగా మళ్ళీ 600 పేర్స్ కంప్లీట్ అవ్వాలన్నమాట. 600 పేర్స్ కంప్లీట్ అయితే మీకు 50,000 రివార్డు అనేది ఇస్తుంది కంపెనీ. అదేవిధంగా మళ్ళీ సిల్వర్ లెవెల్లో కూడా 600 పేర్స్ కంప్లీట్ అయితే 1,00,000 రూపీస్ రివార్డ్ ఇస్తుంది. అదేవిధంగా గోల్డ్ ర్యాంక్లో కూడా 600 పేర్స్ కంప్లీట్ అయితే 2,00,000 రూపీస్ రివార్డ్ ఇస్తుంది అనమాట. అదేవిధంగా ప్లాటినం ర్యాంక్లో 600 పేర్స్ కంప్లీట్ అయితే 4,00,000 రివార్డ్ ఇస్తుంది, 4,00,000 రూపాయలు రివార్డ్ ఇస్తుంది అనమాట. అదేవిధంగా టోపాజ్ ర్యాంక్లో కూడా 600 పేర్స్ కంప్లీట్ అయితే 8,00,000 రూపాయలు రివార్డ్ ఇస్తుంది. అదే రూబీ ర్యాంక్లో 600 పేర్స్ కంప్లీట్ అయితే 16,00,000 రూపాయలు మనకు రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డైమండ్ కార్డర్లో 600 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 3,32,00,000 రూపాయలు రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ రివార్డ్ అనేది మీరు ఎప్పుడైతే ర్యాంక్ 600 పేర్స్ కంప్లీట్ చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా కంపెనీ స్పాట్లో మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్కి పర్చేజ్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మీ ఆ పర్చేజ్ వ్యాలెట్ నుంచి మీరు ఎవరికైనా కొట్టుకోవచ్చు, లేదంటే కంపెనీ ఆటోమేటిక్గా క్యాష్ అనేది ఇన్కమ్ వ్యాలెట్లోకి మార్చబడుతుంది. ఇన్కమ్ వ్యాలెట్లో నుంచి మీరు పర్చేజ్ వ్యాలెట్లోకి మార్చుకుంటే అది మీరు ఏ విధంగా పిన్ జనరేషన్ చేసుకోవచ్చు, ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు, లేదంటే క్యాష్గా పే చేసుకోవచ్చు. స్పాట్లో మీ కంపెనీ కూడా క్యాష్ పే చేస్తుంది అదేవిధంగా. ఓకేనా,
ఇది మంత్లీ రివార్డ్స్ ఇన్కమ్, ఇది రివార్డ్స్ ఇన్కమ్. ఇప్పుడు రాయల్టీ ఇన్కమ్ చూద్దాం. రాయల్టీ ఇన్కమ్ వచ్చేసరికి మీకు లెవెల్ బైనరీలో అంతకుముందు కంప్లీట్ అయిన పేర్స్ కాకుండా మళ్ళీ అదనంగా 800 పేర్స్ కంప్లీట్ అయితే కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో నుంచి 1% రాయల్టీ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట లెవెల్ బైనరీలో. అదేవిధంగా బ్రాంజ్ ర్యాంక్లో కూడా ఇంతకుముందు ఉన్న హెచ్చువైన పేర్స్ కాకుండా అదనంగా 800 పేర్స్ అయితే 1.25% కంపెనీ రాయల్టీ అనేది ఇవ్వటం జరుగుతుంది. కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో నుంచి 1.25% తీసేసి ఎంతమంది అయితే బ్రాంజ్ ర్యాంక్లో ఉంటారో ఆ బ్రాంజ్ ర్యాంకులు అందరికీ 1.25%ని షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిల్వర్ ర్యాంక్ హెచ్చువయ్యారనుకోండి, సిల్వర్ ర్యాంక్లో కూడా 800 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే ₹50 అనేది మనకి కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లోంచి ₹50 తీసి పక్కన పెట్టి ఎంతమంది అయితే సిల్వర్ ర్యాంక్లో ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గోల్డ్ ర్యాంక్ గోల్డ్ ర్యాంక్లో కూడా 800 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే ₹75 కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లోంచి ₹75 తీసి ఎంతమంది అయితే గోల్డ్ ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్లాటినం ర్యాంక్లో కూడా 800 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 2% కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లోంచి 2% తీసి ఎంతమంది అయితే ప్లాటినం ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా టోపాజ్ ర్యాంక్లో కూడా 800 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 2.25% ఈ ఎంత ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ని టోపాజ్ ర్యాంక్లో అందరికీ ఇవ్వబడుతుంది అనమాట. ఎంతమంది టోపాజ్ ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వబడుతుంది. అదేవిధంగా రూబీ ర్యాంకులో 800 పేర్స్ కంప్లీట్ చేసుకుంటే 2.50 ₹2.50 అనేది కంపెనీ ప్రాఫిట్లో తీసి పక్కన పెట్టి ఆ రూబీ ర్యాంకు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ క్వార్టర్ డైమండ్ క్వార్టర్లో కూడా 800 పేర్స్ కంప్లీట్ అయితే 2.75 ₹2.75 తీసి కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో ఇన్కమ్ తీసి ఎంతమంది డైమండ్ ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే మీరు ఫస్ట్ లెవెల్ బైనరీలో ఈ ర్యాంక్ హెచ్ అయ్యారు. అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ర్యాంక్ బ్రాంజ్ ర్యాంక్ హెచ్ అయితే మీకు ఈ బ్రాంజ్ ర్యాంక్దే వస్తుంది కానీ ఈ లెవెల్ బైనరీది రాదు. ఏదైతే మీరు ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నారో అది మాత్రమే వస్తుంది. ఒక రాయల్టీ మాత్రమే వస్తుంది. మీరున్న లెవెల్లోనే ఆగిపోతే అక్కడ ఆ రాయల్టీ అనేది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది కంపెనీ ఉన్నంతకాలము. ప్లస్ మీకు నెక్స్ట్ జనరేషన్ కూడా అనేది మీ నామినీకి ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. అదే ఏ క్యాడర్లో అయితే మీరు ఉంటారో ఆ క్యాడర్లో మీకు ఆ క్యాడర్ హెచ్చు అవుతారో 800 పేర్స్ హెచ్చు అవుతారో ఆ క్యాడర్ రాయల్టీ అనేది నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవ్వబడుతుంది అనమాట. ఇది కంపెనీకి ఉండే బెనిఫిట్స్. తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాం. డైలీ క్లోజింగ్ అండ్ డైలీ పే అవుట్. మీ దగ్గర మీ ఇన్కమ్ వ్యాలెట్లో నుంచి పర్చేజ్ వ్యాలెట్లోకి మార్చుకొని మీ పర్చేజ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని ఎప్పుడైనా సరే మీరు నాకు కొట్టినా సరే మీ ఇమీడియట్ అప్లైనర్ కొట్టినా సరే మీకు ఎమ్మటే క్యాష్ అనేది ఫోన్పే చేయడం జరుగుతుంది. పే అవుట్ లేదు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా డైలీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. మీ దగ్గర మీకు రేపు అనే ఆలోచన లేకుండా ఈరోజే కావాలనుకుంటే మీకు ఎమ్మటే స్పాట్ పేమెంట్ కావాలనుకుంటే ఎమ్మటే నా నెంబర్కి మీ పర్చేజ్ వ్యాలెట్లో ఉన్న ఫండ్ని నాకు ట్రాన్స్ఫర్ చేయండి. నా నెంబర్ 8179941761 నా మొబైల్ నెంబర్. అది నా ఐడి నెంబర్కి మీ పర్చేజ్ వ్యాలెట్లో మీరు ఫోన్ చేసి నా ఐడి నెంబర్ కనుక్కొని నా ఐడికి పర్చేజ్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తే మీకు వితిన్ సెకండ్లో నేను ఫోన్పే చేస్తాను క్యాష్, లేదా మీ అకౌంట్ నెంబర్ చెప్తే మీ అకౌంట్కి అయినా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ క్యాష్ కోసం మీరు ఎప్పుడు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీ పర్చేజ్ వ్యాలెట్లో ఉన్న ప్రతి ₹100 సరే స్పాట్లో నాకు ఫోన్ చేసి మీ ఫండ్ని మీరు నాకు ట్రాన్స్ఫర్ చేసి మీ క్యాష్ని మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం. మీరు పేఅవుట్ కోసం మాత్రం దయచేసి ఎవరు ఎదురు చూడొద్దు. స్పాట్లో మీ ఇన్కమ్ని మీరు ₹100 ఉన్నా సరే స్పాట్లో మీ ఇన్కమ్ని మీరు అనేది తీసేసుకోండి. ఎక్కడ మీరు వెయిట్ చేయొద్దు, సరేనా? ఏ రోజు ఇన్కమ్ ఆ రోజే, ఏ సెకండ్ ఇన్కమ్ ఆ సెకండ్ ఇన్కమే మీరు తీసేసుకోండి. దీనివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు మీరు. ప్లస్ డైలీ క్లోజింగ్, డైలీ క్యాపింగ్ యాజ్ పర్ యువర్ యాక్టివ్ ప్యాకేజీ. అడ్మిన్ ఛార్జెస్ ప్రతి దాంట్లో ₹25 కట్ అవుతాయి. ప్రతి ఇన్కంలో మీకు వచ్చే ప్రతి ఇన్కంలోనూ ₹25 అనేది కట్ అవుతుంది. ప్రొడక్ట్ డెలివరీ అప్ టు 2 days. అంటే ప్రోడక్ట్ ఈరోజు ఎంతమంది అయితే ఒక 100 మందో 1000 మంది ఎంతమంది జాయిన్ అయ్యారో అది నెక్స్ట్ డే ప్యాకింగ్ అయిపోయి నెక్స్ట్ డే డెలివరీ అయిపోతుంది అనమాట, ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అది కంపెనీ చూసుకుంటుంది. కొరియర్ ఛార్జెస్ అంతా కంపెనీ చూసుకుంటుంది.
ఓకేనా. ఏదైనా మీకు ఇమీడియట్గా ప్రోడక్ట్ కావాలంటే మీ సీనియర్ని కాంటాక్ట్ అయితే మీ సీనియర్కి ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి చాలామంది దగ్గర. ఆ ప్రొడక్ట్స్ మీరు ఎమ్మటే తీసుకొని ఎమ్మటే క్యాష్ ఇవ్వచ్చు. మీ కంపెనీ ఆ సీనియర్కి అనేది ప్రోడక్ట్ పంపించడం జరుగుతుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు మరి నాకు ఫోన్ చేసి ఎప్పుడైనా అడగచ్చు. మీ ఫండ్ వ్యాలెట్ విషయాలు కానీ ఏది పిన్ జనరేషన్ కానీ ఐడి జాయినింగ్స్ కానీ ఏ డౌట్ ఉన్నా కానీ నాకు ఫోన్ చేసి ఎప్పుడైనా మీరు అడగవచ్చు. మీ ఇన్కమ్ కూడా ఎప్పుడైనా నాకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎనీ టైం ట్రాన్స్ఫర్ చేసినా కూడా నేను ఎమ్మటే వితిన్ సెకండ్లో మీకు ఫోన్పే అనేది క్యాష్ రూపంలో ఫోన్పే చేసేస్తాను ఎమ్మటే. ఓకేనా. మీకు ఇంకే డౌట్స్ ఉన్నా నాకు మరి ఒకసారి నా మొబైల్ నెంబర్ రాసుకోండి. 8179941761. మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి ఏ డౌట్ ఉన్నా, ఏ అమౌంట్ విషయంలో ఏ క్లారిటీ ఉన్నా, ప్రోడక్ట్ విషయంలో ఏ క్లారిటీ కావాలన్నా, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నాకు ఎమ్మటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని మీకు ఏదైనా ప్రాబ్లమ్స్కి ఎమ్మటే క్లారిఫై చేసుకుంటారని మరి కోరుచున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.